ఇది నా పరిస్థితి. 1 అవర్ 55 మినిట్స్ రన్ టైమ్‌తో కన్నడలో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. తెలుగులో కూడా రిలీజ్ చేశారంట. మరి ఎప్పుడొచ్చిందో వాళ్ళకే తెలియాలి. ఇక ఇప్పుడు సన్ నెక్స్ట్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్ కావడంతో కర్మ కాలి చూసా. ఇంత వరస్ట్ ఎక్స్‌పీరియన్స్‌నిస్తది అనుకోలేదండి. అసలు ఏం సినిమాలు తీస్తున్నార్రా బాబు! నన్నడిగితే నా వరకు అసలు ఈ 'రాక్షస' సినిమాలానే లేదు. పెట్టెలో బంధించబడిన ఒక రాక్షసుడు ఆ పెట్టెని ఎవరో లేని పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అయిన హీరో ఓపెన్ చేయడం. ఏం జరిగిందన్నది స్టోరీ. ఇదెప్పుడు మొదలవుద్దంటే ఇక గంట మిగిలిందన్నప్పుడు. ఈ మాత్రం దానికి ఆ ముందు గంట ఆ రాక్షసుడు ఎలా బంధించబడ్డాడంటూ వాయిస్ ఓవర్‌తో కార్టూన్ స్టోరీ. ఆ తర్వాత రామేశ్వరం నుండి పంచెకట్టుతో నడుచుకుంటూ ఎవరో వచ్చినట్టు. ఆ తర్వాత చూసే క్లైమాక్స్‌లో వచ్చింది ఓహో! ఇతనేనా అని గుర్తు తెచ్చుకోవాలి మనం. మళ్ళీ సెపరేట్ పోలీసులు హీరోని రప్పించడం. ఒక ఫైటు. ఈ సోదంతా నింపారు. అసలు మొదటి గంటే వరస్ట్‌గా ఉందంటే, ఆ నెక్స్ట్ గంట వరస్ట్‌గా మరీ పోలీస్ స్టేషన్‌లోనే అటు ఇటు పరిగెట్టించి దెయ్యమే లేని దెయ్యం నరేషన్ నడిపారు. ఎవరికి కావాలి? ఎక్స్‌పెరిమెంట్‌లా గూడా లేదు. చీప్ గ్రాఫిక్స్ అండ్ వీఎఫ్ఎక్స్. స్టార్టింగ్‌నే బ్యాక్‌గ్రౌండ్‌లో నరేట్ చేసే స్టోరీ మంత్రాలు చదివినట్టు, "ఒరేయ్ బాబు కొంచెం అర్థం చేసుకునే గ్యాప్ ఇవ్వండ్రా" అనేలా చిరాకుగా నరేట్ చేశారు. నేనైతే 3 సార్లు బ్యాకప్ పెట్టుకొని మరి చూసా. అప్పుడు అర్థమైంది. ముందే కన్నడ వాళ్ళు ఈ సినిమాని దేకలేదంటే, మేమే కాదు మీరు బలవ్వాలిగా అన్నట్టు తెలుగులోకి అన్‌బేరబుల్ డబ్బింగ్‌తో డబ్ చేశారు. డబ్బింగ్ అయితే ఏదో టీవీలో మూవీస్ మధ్యలో వచ్చే యాడ్స్‌కి చెప్పినట్టు, హాలీవుడ్ డబ్బుడ్ దెయ్యాల కోట సినిమాలకి చెప్పినట్టు చెప్తారు. పెర్ఫార్మన్సెస్ వరస్ట్‌గానే ఉన్నాయి. 'డైనమిక్ ప్రిన్స్' 'ప్రజ్వల్ దేవరాజ్' అంట హీరో. నాకైతే తెలీదు. యాక్టింగ్ అంతంత మాత్రమే. మిగతా రోల్స్‌కి అసలు అక్కరనే లేదు. అసలు ఒకానొక పాయింట్‌లో సోలో క్యారెక్టర్ ఫిల్మా అనిపించింది. అసలు గోవాలో బషీర్ దగ్గర మళ్ళీ 2019 ఫైటేసి, ఆ ఫైట్ ఎందుకు? 'ఖైదీ పోలీస్ స్టేషన్' స్టోరీకొచ్చారు. 'కార్తీ' గారి 'ఖైదీ' లాస్ట్ పాయింట్‌తో ఇంకా 'మానాడు' మూవీలోని టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో స్పూఫ్‌లాగా వాడారు. ఈ 2 కలిపి ఎక్స్‌పెరిమెంట్ అనేస్తున్నారు. లాస్ట్‌కి ఎందుకు అలా జరిగిందో తెలీదు. అసలు రాక్షసుడా లేక కమెడియనా అన్నట్టుంది. లాజిక్స్ ఏమి ఉండవింకా. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నిస్సందేహంగా, నిర్మొహమాటంగా చెప్పేస్తున్నా వరస్ట్ ఫిల్మ్ గైస్. హారర్‌నే లేని అద్దం పర్థం లేని హారర్ థ్రిల్లర్ ఇది. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1/5. ఇది కూడా కొన్ని యాస్పెక్ట్స్‌ని కన్సిడర్ చేసి. సో, మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.